ఇంత నష్టం వచ్చాక కూడా ప్రార్థన చేస్తావా? ఏంటి మన లైఫ్ ఎట్టుండే, ఎంత గ్రేట్గా ఉండే, ఎంత ఘనంగా ఉండే, మన ఇంటికి వచ్చిపోయే సార్లు, ఆఫీసర్లు, రాజులు ఎంతమందికి మనం సహకారులుగా ఉన్నాం, స్నేహం చేసాం, వాళ్ళతో కలిసి భోజనం చేశాం. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఇంత దిగజారిపోయింది. ఇంత దిగజారినాక కూడా ప్రార్థన చేస్తున్నావు. అయ్యా ఏమని చేస్తాను అని ఏమన్నా తెలుసా? దేవుణ్ణి దూషించు, నేను వినాలి. దేవుణ్ణి తిట్టు అంటే ఇప్పుడు బాగా కోపం ఎవరి మీద ఉంది ఆమెకి చెప్పాలి. ఇన్ని రోజులు ఎవరి సొమ్ము తిన్నది చెప్పాలమ్మా. అట్టయితే అర్థమైంది. ఎవరు సొమ్ము తిన్నది? ఎవరిచ్చిన సొమ్ము తిన్నది? ఎవరిచ్చిన అన్నం తిన్నది? ఎవరిచ్చిన బట్టలు కట్టుకుంది? ఎవరిచ్చిన ప్రాణంతో ఉంది? ఇప్పుడు అంటుంది దేవుడు లేడు, దయ్యం లేదు, తిట్ట.